జనశక్తి జనతాదళ్ వ్యవస్థాపకులు తేజ్ ప్రతాప్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి రాసిన లేఖ సంచలనంగా మారింది. తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని డిప్యూటీ సీఎం కు రాసిన లేఖలో తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. ఈ బెదిరింపుల వెనుక జేజేడీ పార్టీ మాజీ జాతీయ ప్రతినిధి సంతోష్ రేణు యాదవ్ ఉన్నారని డిప్యూటీ సీఎం కు రాసిన లేఖలో తేజ్ ప్రతాప్ పేర్కొనడంపై రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ బీహార్ డిప్యూటీ సీఎం హోంమంత్రి సామ్రాట్ చౌదరికి రాసిన లేఖ రాజకీయాల్లో సంచలనంగా మారింది. లాలూ కుటుంబంతో విభేదించి బయటకొచ్చిన తేజ్ ప్రతాప్ జనశక్తి జనతాదళ్ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజ్ ప్రతాప్ పార్టీ పోటీ చేసి ఓటమి పాలైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజ్ ప్రతాప్ పార్టీ జేజేడీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. అయితే తాజాగా తేజ్ ప్రతాప్ బీహార్ హోంమంత్రి ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి రాసిన ఓ లేఖ సంచలనంగా మారింది. తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని డిప్యూటీ సీఎంకు రాసిన లేఖలో తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో తాను సచివాలయ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తేజ్ ప్రతాప్ లేఖలో పేర్కొన్నారు. తనకు బెదిరింపులు రావడానికి గల కారణాలను సైతం తేజ్ ప్రతాప్ డిప్యూటీ సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బెదిరింపుల వెనుక జేజేడీ పార్టీ మాజీ జాతీయ ప్రతినిధి సంతోష్ రేణు యాదవ్ ఉన్నారని తేజ్ ప్రతాప్ తన లేఖలో పేర్కొన్నారు. నమశిష్ యాదవ్ తండ్రి అయిన సంతోష్ రేణు యాదవ్ను గతంలో జేజేడీ జాతీయ ప్రతినిధిగా నియమించామని, అయితే అతను పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజల నుండి డబ్బులు వసూలు చేశారని తేజ్ ప్రతాప్ ఆరోపించారు. మోతీహారీ జిల్లాకు చెందిన మంటు గోప్ అనే వ్యక్తి నుంచి ఆన్లైన్ ద్వారా డబ్బులు తీసుకోవడం వంటి అక్రమాలకు పాల్పడడంతో డిసెంబర్ 14న క్రమశిక్షణ కమిటీ సంతోష్ రేణు యాదవ్ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు తేజ్ ప్రతాప్ వివరించారు. సదరు నేత నుంచి తనకు ప్రాణాపాయం ఉందని, తనకు భద్రత కల్పించాలనే లేఖ ద్వారా తేజ్ ప్రతాప్ హోంమంత్రిని కోరడం బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జేజేడీ పార్టీ మాజీ జాతీయ ప్రతినిధి సంతోష్ రేణు యాదవ్ అక్రమాల విషయం తన దృష్టికొచ్చినప్పుడు అతని నుంచి వివరణ కోరినట్లు తేజ్ ప్రతాప్ చెప్పారు. కానీ సంతోష్ రేణు యాదవ్ తమకు అబద్ధాలు చెప్పారని, ఫలితంగా పార్టీ ఆయనపై చర్యలు తీసుకున్నట్లు తేజ్ ప్రతాప్ యాదవ్ పేర్కొన్నారు. సంతోష్ రేణు యాదవ్ను జేజేడీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా తనపై పరోక్షంగా హత్య బెదిరింపులు చేస్తున్నారని తేజ్ ప్రతాప్ తన లేఖలో స్పష్టం చేశారు. ఫేస్బుక్, యూట్యూబ్లలో అసభ్య పదజాలంతో కూడిన భాషను ఉపయోగిస్తున్నారని తేజ్ ప్రతాప్ తెలిపారు. తేజ్ ప్రతాప్ ఫిర్యాదును స్వీకరించిన సచివాలయం పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. తేజ్ ప్రతాప్ కు ప్రాణహాని ఉందని డిప్యూటీ సీఎంకు లేఖ రాయడంపై బీహార్ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మరోవైపు తేజ్ ప్రతాప్ యాదవ్ తల్లి మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసం ఉంటున్న బంగ్లాను ఖాళీ చేయమని ప్రభుత్వం ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై స్పందించిన జేజేడీ అధినేత తేజ్ ప్రతాప్ దీనిపై విచారణ జరపాలని కోరారు. దర్యాప్తు జరగనివ్వండి, అప్పుడే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి అని తేజ్ ప్రతాప్ తెలిపారు. బీహార్ శాసన మండలిలో రబ్రీదేవి ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నప్పుడు భవన నిర్మాణ శాఖ ఆమెకు పాట్నాలోని హార్డింగ్లో ఇంటి నెంబర్ 39ని నివాసంగా కేటాయించింది. అప్పటి నుంచి రబ్రీదేవి గత 20 ఏళ్లుగా అక్కడి నివాసం ఉంటున్నారు. ఈ విషయంపై రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు శక్తి సింగ్ కూడా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి నివాసాన్ని మార్చడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. 1997 నుంచి 2005 వరకు బీహార్ ముఖ్యమంత్రిగా రబ్రీదేవి తన సేవలను అందించారు. బీహార్ రాష్ట్రంలో ఈ పదవి చేపట్టిన మొదటి మహిళ కూడా రబ్రీదేవినే. దాడా కుంభకోణం కేసులో తన భర్త ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్, రాజీనామా తర్వాత రబ్రీదేవి పదవి బాధ్యతలు చేపట్టారు. జేజేడీ పార్టీ మాజీ జాతీయ ప్రతినిధి సంతోష్ రేణు యాదవ్ నుండి తనకు ప్రాణహాని ఉందని తేజ్ ప్రతాప్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. అదే సమయంలో తనకు రక్షణ కల్పించాలని డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి తేజ్ ప్రతాప్ యాదవ్ రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే తేజ్ ప్రతాప్ సచివాలయ పోలీసులకు ఫిర్యాదు చేయగా దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.